నిజాం కాలంలో ప్రారంభించిన బస్టాండ్ను నష్టాల సాకు చూపి మూసివేసే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఒకప్పుడు బస్సులతో కళకళ్లాడిన బస్ డిపోను అరకొర బస్సులతో కాలం ఎల్లదీసేలా చేసింది ఎవరు? ఆ ఎమ్మెల్యే కృషితో ఆ బస్ డిపోనకు పూర్వ వైభవం వచ్చినట్లేనా? ఇంతకీ ఆ బస్టాండ్ కథ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 7 బస్సు డిపోలున్నాయి. ఇందులో 700కు పైగా బస్సులుండగా చాలా వరకు గ్రామీణ ప్రాంతాలకే తిరుగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే మొదటగా ప్రారంభించిన నార్కెట్పల్లి బస్సు డిపోను నష్టాల సాగుతో గతంలో మూసివేశారు. దీంతో ఇక్కడి ప్రజలు గ్రామాలకు బస్ సర్వీసులు సరిగా రాక విద్యార్థులు, దూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. నిజాం కాలం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నార్కెట్పల్లి బస్టాండ్తో ప్రత్యేక అనుబంధం ఉంది. అలాంటిది గత పాలకులు డిపో తీసేసి కేవలం బస్టాండ్ మాత్రమే నడిపించడానికి కుట్రలు చేశారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై నిజాం కాలం నాడు ప్రారంభమైన నార్కెట్పల్లి బస్సు డిపో గ్రామీణ ప్రజానీకానికి ఎక్కువ సేవలందించింది. హైదరాబాద్ టు విజయవాడతో పాటు అద్దంకి రూట్లో కూడా ఎక్కువగా సర్వీసులు తిరుగుతున్నాయి. అంతేకాదు నకరికల్ నియోజకవర్గానికి ఎక్కువ శాతం నార్కెట్పల్లి డిపోకు చెందిన బస్సులే తిరుగుతుంటాయి. కొన్నేళ్లుగా వస్తున్న నష్టాలను సాకుగా చూపి ఈ బస్టాండ్ ఆస్తులతో సొమ్ము చేసుకోవాలని గత పాలకులు ప్రయత్నాలు చేశారు. కానీ ఇక్కడి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పటి నాయకులు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. పురాతనమైనటువంటి బస్టాండ్, లాభాల బాటలో ఉన్నటువంటి బస్టాండ్ని, ఆర్టీసీ డిపోని అండ్ బస్టాండ్ రెండింటిని కూడా రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి బస్సులను, ఆ డిపోని మొత్తం కూడా వివిధ డిపోలకు షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఎంపీగా ఉన్న మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ డిపో లీజుకి ఇవ్వడానికి వీల్లేదు, దీనికి అడ్డుకుంటామని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేయడంతో ఆ ప్రతిపాదన అనేటువంటిది అమలు చేసిర్రు. అది సీక్రెట్ గా అమలు చేశారు. ఎన్నికల సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో రేపు ప్రజాపాలన వచ్చి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత పురాతనమైనటువంటి నార్కెట్పల్లి డిపోను పునరుద్ధరిస్తామని చెప్పేసి ఎన్నికల్లో మేము హామీ ఇవ్వగలం. ఇచ్చిన హామీ ప్రకారంగా దశల వారీగా నార్కెట్పల్లి డిపోను అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి కృషి చేస్తా ఉన్నాం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం తనను గెలిపిస్తే నార్కెట్పల్లి డిపోకు తిరిగి పునర్వైభవం తీసుకొస్తారని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎమ్మెల్యే వేముల వీరేశం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో మాట్లాడి నార్కెట్పల్లి బస్సు డిపోను దత్తత తీసుకునేలా చేశారు. తాజాగా ఎమ్మెల్యే 3 బస్సులను సైతం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ డిపో నుంచి 19 బస్సులు గ్రామీణ ప్రాంతాలకు సర్వీసులు అందిస్తున్నాయి. గతంలో 26 బస్సులు ఉండేవని, దశల వారీగా బస్సుల సంఖ్య పెంచడానికి ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే వేముల హామీ ఇచ్చారు. ఇప్పటికి మేము 18 బస్సుల వరకు ఆ డిపోలో పెంచినాం. పోయిన సంవత్సరం వరకు 15 బస్సులతో నడిపి 40 లక్షల ఆదాయాన్ని కూడా డిపోలో చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన 3 బస్సులు నకరికల్ నుంచి హైదరాబాద్ ఒకటి, ఖమ్మం టు నార్కెట్పల్లి ఒకటి, నార్కెట్పల్లి నుంచి హైదరాబాద్ ఒకటి, ఈ 3 సర్వీసులు కూడా నడుస్తాము. మళ్ళీ ఇంకా కొన్ని బస్సులు కూడా నేను రిక్వెస్ట్ చేసిన ఆ బస్సులు పునరుద్ధరించబడితే నకరికల్ మండలం కానీ, కట్టంగూరు మండలం కానీ, మండలం కానీ, చిట్యాల గవనపేట మండలాల్లో రూరల్ సర్వీసెస్ నడపడానికి కూడా అవకాశం ఉంటుంది. దీంతో ఎంతో చరిత్ర కలిగిన నార్కెట్పల్లి బస్సు డిపోకు పూర్వ వైభవం వస్తుందని ఇక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి యాదగిరిగుట్టకు, హైదరాబాద్కు ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపితే డిపో లాభాల బాట పడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నార్కెట్పల్లి మండల పరిధిలోని 29 పంచాయతీల నుంచి విద్యార్థులు, వృద్ధులు, సామాన్య ప్రజలు పట్టణాలకు రావాలంటే గ్రామాల నుంచి మళ్లీ పల్లె వెలుగు బస్సు సర్వీసులు పునఃప్రారంభించాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాకుండా మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం చొరవ తీసుకుని నార్కెట్పల్లి బస్టాండ్ అభివృద్ధి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.